పార్టీ ఏం చేస్తున్నటువంటి ప్రశ్నించేటటువంటి అర్హత నీకు లేదు అని సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు కదా, చెప్పరాసి కూడా అయ్యేవాడివి కాదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చెప్పినాము ఏనాడైతే తొలిసారిగా ముఖ్యమంత్రి ఆ మాట చెప్పిండో తిరుపతి వెంకన్నకు 5 కోట్లు తెలంగాణ రాష్ట్రం వచ్చినందుకు మొక్కుకున్నా అని చెప్పినాడే మేము చెప్పినాము. నీ సొంతంగా నీ డబ్బులని ఖర్చు పెట్టి నువ్వు ఎన్ని మొక్కులైనా మొక్కుకోవచ్చు, ఎన్ని మొక్కులైనా తీర్చుకోవచ్చు. అంటే ప్రభుత్వ ధనంతోనే మొక్కితేనే ప్రజలకు మేలవుతుంది, నీ ధనంతోనే చేస్తే ప్రజలకు మేలు కాదా? అంటే నీ ధనంతోనే పూజ చేసి ప్రజలకు మేలు చేయకూడదా రాష్ట్ర ముఖ్యమంత్రిగా? ప్రజాధనంతోనే నీ మొక్కులు తీర్చుకోవాలన్నా? మొక్కులో కూడా రాజకీయం చేస్తున్న సన్యాసులు అంటావు. అసలు సన్యాసులు మీరు. ఈరోజు సన్యాసుల్లాగా మీరు ప్రజల ధనంతో మీ మొక్కులు తీర్చుకుంటామన్నటువంటి దిగజారుతనాన్ని చూస్తుంటే వేసుకుంటా ఉన్నారు. 2 విమానాల లోపల ప్రత్యేక విమానాల్లో తిరుపతికి పోయి యువనబ్బ జాగిరని తీసుకుపోయిండు. ప్రత్యేక విమానం యువనబ్బ జాగిరితో మీరు తిరుపతికి పోయిండు. నీ సొంత జాగిరితో నీ సొంత డబ్బులతో పోతే దానికి ఎవరు నువ్వు చెప్పు, నువ్వు ఏ డబ్బులతో పోయినావు? నీ సొంత డబ్బులతో పోతే నా సొంత డబ్బులతో పోయినా అని చెప్పు. దానికి ఎవరు అభ్యంతరం పెట్టరు. అంతేగాని ఒక మహారాజులాగా తెలంగాణ ప్రజాధనాన్ని అంత దుర్వినియోగం చేస్తా నా సొంత లగ్జరీస్ కోసం అంటే ఇది సరైంది కాదు. పెట్టాల్సింటివి తెలంగాణ ప్రజలకు అందరికీ 2 ట్రైన్లు పెట్టి తిరుపతి తీసుకుపోవాల్సింటివి. నీ కుటుంబాన్ని ఎందుకు తీసుకుపోయినావు? 2 రైళ్లు పెట్టి తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరైతే ఉద్యమంలో ముందుండి ఉద్యమాల్లో ఊతమిచ్చినారో ఆ ఉద్యమం వాళ్ళందరూ 2-3 ట్రైన్లు పెట్టి తీసుకుపోవాల్సింది తిరుపతికి. ఫ్లైట్లలో నీ కుటుంబం ఎందుకు పోయింది? ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అధికారులు కూడా అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర అధికారులు కూడా వంతవాడడం, మైసూరు మహారాజులు, కృష్ణదేవరాయలు వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ కాలంలో రాజులు ఇచ్చినారు. కానీ వెంకన్నకు ఎవరు కూడా ఇటువంటి తెలంగాణ ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా కానుకలు సమర్పించలేరు ఇంత ఘనంగా అన్నాడు.